లోకేష్ చాలా సిన్సియర్‌గా పనిచేస్తున్నారు. అలాగే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఒప్పుకున్నారట. ఎందుకంటే ఆయన టైమ్ పంక్చువాలిటీ ఎక్కడికైనా అసెంబ్లీకి రావాలన్నా, ఏదైనా టైంకి ఒకళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినా, లోకేష్ చాలా టైం పంక్చువాలిటీతో ఉంటారు. టైం అంటే టైమే. ఒక్క నిమిషం కూడా అటు ఇటు కానివ్వరట. ఇప్పుడు తాజాగా అంటే నారా లోకేష్ చాలా స్పీడ్‌గా ఉన్నారు. ఆయనతో పోటీ పడలేక మిగతా మంత్రులు, నేతలు వెనకబడిపోతున్నారు. ఎప్పుడైనా లోకేష్ కన్నా ఒక్కరోజైనా ముందుగా అసెంబ్లీకి రావాలని అనుకుంటున్నారట. చాలామంది విఫలమవుతున్నారు. ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజు గారు కూడా అదే మాట్లాడారు. అసలు లోకేష్ గారు మీతో మేము పోటీ పడలేకపోతున్నాం. ఎప్పుడు అనుకుంటాను మీకన్నా ముందు రావాలని, కానీ వెనకబడిపోతున్నాను అని చెప్పి చేతులు ఎత్తేసారట. తమ విధి నిర్వహణలో ఎంత స్పీడ్గా పనిచేస్తున్న మంత్రి లోకేష్ ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయడంలో కూడా అంతే వేగంగా కదులుతున్నారు అనేది ఆయన జోరు చూసి అవాక్ అవుతున్నారు. లోకేష్ పనితీరుని కొనియాడుతున్నారు. ఇచ్చిన మాట కూడా ఆయన అలాగే నిలబెట్టుకుంటున్నారు అనేది ఇప్పుడు ఏకంగా డిప్యూటీ స్పీకరే ఆ మాట అనడం అందరి ముందు. అంటే అక్కడ ఒక ముఖ్యమంత్రి కొడుకుగానే కాదు, ముఖ్యమంత్రి కుమారుడుగానే కాకుండా ప్రజలకు సంబంధించి ప్రజల ద్వారా ఎంపికైన ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడిగా ఆయన తన విధి నిర్వహణలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ఒక నాయకుడికి ఏ లక్షణాలు అయితే ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా ద లీడర్ అని ఎందుకు అంటాము అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడే అవన్నీ ఇప్పుడు నారా లోకేష్లో ఉన్నాయి అనేది సభ సాక్షిగా డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతుంది.